మీరు ఇక్కడనే పుట్టి పెరిగినరు కాబట్టి ఏం మిస్ అయింది ఇక్కడ అని అనిపిస్తుంది మీకు? ఇక్కడ మరి ఏది ఇక్కడ ప్రచారంలో ఉందంటే మతతత్వం ఉంది. అందు గురించే ఈ ప్రాంతం వెనుకబడ్డది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే అసదుద్దీన్ ఓవైసీ, అంతకుముందు సలావుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇంత ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఎందుకని దీని మీద ఫోకస్ పెట్టలేకపోయారా? అభివృద్ధి మీద ఫోకస్ పెట్టకపోవడానికి కారణం ఏంది అని అంటే మతమే అన్నది ప్రధానమనే చూపెడుతున్నారు కానీ అభివృద్ధి అని చూపెట్టాలి ఇక్కడ నాయకులు. మన లైఫ్లో ఒక సక్సెస్ అవ్వాలి అంటే పాటించాల్సినవి 3 ఉన్నాయని. వాట్ నెక్స్ట్, వాట్ ఎల్స్, వాట్ మోర్ అనేది. సో ఈ మూడింటిని నెక్స్ట్ ఏం చేయాలి? వేరే వేరే మాటలు మాట్లాడితే దాంట్లో ప్రయోజనం లేదు. బ్రాండ్ న్యూగా ఈసారి బరిలో నిలిచిండ్రు. వెరీ ఫస్ట్ టైం ఉన్నారు. ఎట్లుంది అనుకుంటున్నారు? ఎవరు న్యూ ఉన్నారు? మాధవీలత. మీరు కావాలని చేస్తున్నారా అనిపిస్తుంది. 15 రోజుల నుంచి నేను చూస్తా ఉన్నా తన వీడియోలో. మీరు ఒక్కటికైనా నాకు చెప్పండి, 4 ఓట్ల గురించి మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టా. బీజేపీ క్యాండిడేట్ మాధవీలత చెప్తున్నటువంటి ఒక మాట, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులంతా నాకు ఓటేస్తే నేను గెలుస్తాను అనే మాట. నువ్వేం చేసినావమ్మా? కేసీఆర్ గారు ఎంత అద్భుతమైనటువంటి పాలన చేసింది తెలుసా? ఎంత అద్భుతం అంటే మనుషుల పట్ల విభేదాలు సృష్టించాలి. డెవలప్మెంట్కి నాది గ్యారంటీ అనే మాట రేవంత్ రెడ్డి చెప్పారు. కవిత గారు మెట్రో అనుకుంటే ఎంత ఎదురు వచ్చినా కానీ ఆయన చేస్తారు. కారు సారు 16. ఈసారి బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంది? ఇప్పుడు మీకు అర్థమవుతలేదా నేను మాట్లాడుతున్నాను? నాకు ఏదన్నా కొద్దిపాటి అయితే అనుభవం ఉంది అనుకుంటున్నా కదా. గడ్డం శ్రీనివాస్ యాదవ్ దమ్మియా లే బలమున్న క్యాండిడేట్. ఇప్పుడు పార్లమెంటు స్థానాన్ని మీకు ఇచ్చిండ్రు. ఇప్పుడు అదే బంగారుపల్లెమా లేకుండా మాగిందా? మీరు అట్లాంటి వాతావరణం మళ్ళీ నా లోపల తెస్తారు. చాలా దగ్గరగా చూసినాం సార్. ఆయన వాజ్పేయి గారు అన్నారండి, మోడీ గారిని పక్కన పెట్టుకొని ఏమన్నారు ఆయన? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. హైదరాబాద్ పార్లమెంటు స్థానం హాట్ సీట్. ఓవైసీలకి 40 ఏళ్లుగా ఇది అడ్డాగా ఉంది. మరి ఈసారి ఏం జరగబోతోంది? పోటీ అనేది ఎవరెవరి మధ్య ఉండబోతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం అండి. సో ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు మీరు హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్గా. గోషామహల్ అసెంబ్లీ అనుకున్నారు, అప్పుడు అది కొంచెంలో తప్పిపోయింది మీకు అది. బట్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీరు ఓల్డ్ సిటీ తిరుగుతున్నప్పుడు? చాలా పరిస్థితి చాలా బాగుంది. అంటే నాకు రాజకీయాలు కొత్త కావు. నేను 30 సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘం నుంచి వచ్చినవాడిని, అంచెలంచెలుగా ఎదిగినవాడిని, కష్టాన్ని నమ్ముకున్నవాడిని, పట్టుదల ఉన్నవాడిని. ఆధినాయకత్వానికి ఏది చేస్తే దగ్గర అవుతామో అది అంటే పనినే నమ్ముకొని పని ద్వారానే నాయకత్వాన్ని మెప్పించుకోవడమే నా లక్ష్యం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి కింద పనిచేసిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కేసీఆర్ గారిని ఎంతో నేను వారి యొక్క పథకాలకు ఆకర్షితులైన వారిని నేను ఏంటంటే హృదయానికి చాలా దగ్గరగా నాకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది, ఎంతో ఆకర్షించింది. తద్వారా నేను ఆ పార్టీలో 15లో జాయిన్ అయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక పనిని నమ్ముకొని అంటే పార్టీని బలోపేతం చేయడానికి కావలసిన అన్ని సాధనలు నేను ఆచరణలో పెట్టి ఇవాళ పార్టీని ముందు తీసుకుపోయే క్రమంలో ఇవాళ కేసీఆర్ గారు నన్ను గుర్తించి, మరి మీరు అన్నట్టు గతంలో నాకు అసెంబ్లీ టికెట్ కొద్దిలో మిస్ అయినప్పటికీ కేసీఆర్ గారు మళ్ళీ పిలిపించి, నీకు అసెంబ్లీ మిస్ అయింది, ఈ పార్లమెంట్ కొట్టాడు, నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు ఏమీ భయం లేదు, నీకు పార్టీ అండగా ఉంటుంది, నువ్వు పార్టీకి బాగా సేవ చేసినావు, ఇంకా పటిష్టంగా సేవ చేయి, మన పార్టీ ఇంకా మళ్ళీ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తెచ్చుకునే విధంగా నీ కృషి ఉండాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మాటలను ఆచరణలో పెట్టి ఇవాళ ఈ పార్లమెంట్ ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ ఉందో దాంట్లో నేను క్రియాశీలగా అంటే నాకు ఈ తెలియని గల్లీలుగా నేను ఉన్నదే పాత బస్సు, ఇక్కడనే పుట్టి పెరిగిన. అంటే చాలా మటుకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాదీలు కాదు, అంటే సెటిలర్స్ కూడా ఉంటారు, కానీ మాది మాత్రం హైదరాబాదే. మాది ఓల్డ్ సిటీ అడ్డా. మేము 64లో మా పెదనాయన
కార్పొరేటర్ ఎవరితోని అసద్ వాళ్ళ ఫాదర్తోని సమకాలికులు సలావుద్దీన్ ఓవైసీతోని మా పెద్దనైనా సమకాలికులు మేము వాళ్ళు ఆయన కౌన్సిల్లో మా పెద్దనైనా మరి సలావుద్దీన్ ఓవైసీ అక్కడ ముషీరాబాద్లో పూసస్వామి వీళ్ళు ముగ్గురు కౌన్సిల్లో మెంబర్లు అప్పుడు. సో మాది పుట్టుగా హైదరాబాదు, మా పెంపకం హైదరాబాదు, మా ఊపిరి హైదరాబాదు, మా ఆకాంక్ష మా దృష్టి అంతా హైదరాబాద్ చుట్టే తిరుగుతుంది. మాకు ఊర్లు అంటే పెద్దగా ఏవి లేవు. మా ఊర్లు అంటే మదీనా, మార్కెట్, హ్యాబిట్స్ ఇవే, మాది గుల్జార్ హౌస్ ఇవే, కానీ ఇంకా వేరేవి మాకు తెలియదు. సో హైదరాబాద్ నాకు చాలా ఏంది అని అంటే సుపరిచితం. నాకు అట్లాంటిది ఏది కూడా నాకు రాజకీయంగా ఇప్పటి వరకు ఇబ్బంది కలగలేదు ప్రచారంలో. సో నేను మంచి రోజు ప్రచారానికి వెళ్తూ ఉన్నా, ప్రజలు నన్ను స్వీకరిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. పార్టీని బలోపేతం చేయాలని నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇదన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క పార్లమెంటు సీటు నిజంగా ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతుందన్న నమ్మకం నాకు కలిగింది. మామూలుగా హైదరాబాద్ అనగానే ఎంత ఓల్డ్ సిటీ అయినా, ఇదే ఒరిజినల్ సిటీ అయినప్పటికీ కూడా చాలా వరకు వెనకబడింది లేదు, వెనకబడేయబడింది, అక్కడ అభివృద్ధి రానియలేదు, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఇక్కడనే పుట్టి పెరిగినరు కాబట్టి ఏం మిస్ అయింది ఇక్కడ అని అనిపిస్తుంది మీకు? ఇక్కడ మిస్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే రాజకీయ కోణం మిస్ అయింది ఇక్కడ, పొలిటికల్ విల్ మిస్ అయింది ఇక్కడ, పొలిటికల్ ఆస్పిరేషన్ మిస్ అయింది ఇక్కడ. ఇక్కడ మరి ఏది ఇక్కడ ప్రచారంలో ఉందంటే మతతత్వం ఉంది, ఇందులో ఏంటంటే కమ్యూనలిజం ఉంది. ఈ కమ్యూనలిజం వల్ల అందు గురించే ఈ ప్రాంతం వెనుకబడ్డది. నాయకత్వం వచ్చినప్పటి నుంచి, అంటే నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో క్రియాశీల రాజకీయంలో ఉన్నప్పటికీ కేవలం అభివృద్ధే ప్రధానంగా ఉండాలి. పాలిటిక్స్ అంటే ఎడ్యుకేషన్ కాదు, పాలిటిక్స్ అంటే ఒక విల్, ఒక ఆస్పిరేషన్ ఉండాలి. నిజంగా ఎడ్యుకేషనే కనుక కొలమానం అయితే అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు, వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి గారు, పి జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి గారు. అంటే పొలిటికల్ ఎడ్యుకేషన్కి పొలిటికల్ అర్హత ఉన్నప్పటికీ కూడా అదే పూర్తి కాదు. అయితే దానికి పొలిటికల్ విల్ అండ్ ఆస్పిరేషన్ ఉండాలి. అలాంటి నాయకత్వం అంటే నేను క్షేత్రస్థాయిలో నా నాయకత్వం నుంచి నేను బలోపేతం చేసుకున్నా కాబట్టి ఇటు నేను రాష్ట్రంలో ఉన్న, గతంలో నేను కేంద్రంలో కూడా పనిచేసిన, నేను అన్ని ఆర్గనైజేషన్లో పనిచేసిన, నేను ఎన్నో ఎన్నికలలో అబ్జర్వర్కి వెళ్ళిన. అయితే మీరు అన్నమాట ఇక్కడ ఏం లోపించింది అని అంటే కేవలం ఒక పొలిటికల్ విల్ అండ్ ఆస్పిరేషన్ లోపించింది. అందువల్లనే ఇది వెనుకబాటుతనానికి గురైంది. సో నేను వచ్చినప్పటి నుంచి ఇది నేను ఏం చెప్తున్నానంటే అభివృద్ధి మా నినాదం కావాలి, వికాస్ అప్నా సర్ నారా హోనా హై అని నేను చెప్పుకుంటూ ముందుకెళ్తున్న క్రమం లోపల అందరూ నా వాదనను యాక్సెప్ట్ చేస్తున్నారు, నా యొక్క పొలిటికల్ ఆలోచనను స్వీకరిస్తూ ఉన్నారు, నన్ను భుజం తట్టి ఆదరిస్తూ ఉన్నారు. ఇది నిజంగా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ, అంతకుముందు సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఇప్పుడు చాంద్రాయణగుడ్డకి అక్బరుద్దీన్ ఓవైసీ ఇంత ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ఎంఐఎంకి ఇది ఒక అడ్డాలాగా ఉండిపోయింది. ఇక్కడ నుంచి ఇంకెవరూ కూడా ఎన్నిక కాలేదు, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకని దీని మీద ఫోకస్ పెట్టలేకపోయారు, అభివృద్ధి మీద అని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి మీద ఫోకస్ పెట్టకపోవడానికి కారణం ఏంది అని అంటే ఇక్కడ ఆది నాయకత్వానికి, అధిష్టానానికి, లేకపోతే కేంద్ర రాజకీయాలకు ఇక్కడ మతమే అన్నది ప్రధానమని చూపెడుతున్నారు, కానీ అభివృద్ధి అని చూపెట్టలే ఇక్కడ నాయకులు. ఇక్కడ మాకు అభివృద్ధి కావాలని చూపెట్టలే. మాకు ఇక్కడ ఉన్నాయన్నీ ఏంటి అని అంటే మత ఘర్షణలు, మత ఛాందస్సవాదమే ప్రధానంగా వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి దాంట్లోనే ఇది కొట్టుమిట్టాడుకుంటా ఎవరు కానీ దీనికి అభివృద్ధి చేయలేకపోయినారు. నిజంగా ఎంఐఎం 40 సంవత్సరాలు ఉన్నది అని అంటే అభివృద్ధి తీవ్ర స్థాయిలో ఉండాలి. అసలు మీకు ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించాలి. ఎంఐఎంలో మళ్ళీ ఇంక ఏ లీడరు కాదు, అదే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అంటే దాంట్లో మనము ఒకటి వాళ్ళకు ఆ విషయానికి వస్తే మాత్రము వారందరూ ఏంటంటే ఇట్లా ప్రజా ఆమోదం ముందే వాళ్ళు వచ్చిండ్రు ఆ మాటను. అయితే నేను దాన్ని నేను ఖండించాను. ఎందుకనంటే ఎవరి దగ్గరైతే మీకు ఆ ఆస్పిరేషన్, ఆ విల్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది, అంకిత భావం ఉంది, ప్రజల పట్ల ఒక
దీక్ష ఉంది, పట్టుదల ఉంది అని అన్నప్పుడు రాజకీయ నాయకులుగా వాళ్ళు ఎమర్జ్ అవుతారు. సార్ ఇలా ప్రజా ఎన్నికల ద్వారానే వాళ్ళు వస్తున్నారు. నేను అది అంటలేను. నేనేమంటున్నానంటే అక్కడ ప్రజలకు అభివృద్ధి జరగలేదు అంటున్నాను నేను. ఏం అవసరాలు ఉన్నాయో అనేది వాళ్ళ అవసరాలు వాళ్ళు గుర్తించగలేకపోయినారు. ప్రజలు ఏంటి అని అంటే ఎప్పటికీ వాళ్ళు ఒక మతం చుట్టే తిరిగింది కానీ అభివృద్ధి చుట్టూ తిరగలేదు. ప్రజలు తిరగలేదు, నాయకులు తిరగలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకు అండగా ఉంటుంది, లేకపోతే వాళ్ళ హెల్ప్ అనేది మా హెల్ప్ లేకుంటే ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు అనే ఒక కాన్ఫిడెంటో అంత గట్టిగా చెప్పేది ఎంఐఎం. అలాంటి టైంలో కూడా ఎందుకని దీని మీద ఫోకస్ పెట్టలేదు? అవసరాలు ఏంటి, అభివృద్ధి ఎక్కడ అవసరం అనేది ఎందుకు గుర్తించలేకపోయారు? అదే కదా, ఇప్పుడు మీకు చట్టసభలలో మాలాంటి వాళ్ళకి అవకాశం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు వాళ్ళే మీరు అంటున్నారు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, ప్రజలు వాళ్ళనే ఆమోదిస్తున్నారు, వాళ్ళు అదే రాజకీయాలు చేస్తున్నారు. దాంట్లో మనం ఏం చెప్పగలుగుతాము? అందుగురించే నేను మొట్టమొదటిగా ఇవాళ నా ఎజెండా ఏంది అని అంటే ఇవాళ వాళ్ళను చైతన్యపరచడం. ఇవాళ జీవితానికి కావాల్సిన అవసరాలు ఏంది, అభివృద్ధికి కావాల్సిన అవసరాలు ఏంది, అలాంటి రాజకీయాలను నేను ఇప్పుడు తెరదీసి వాళ్లకు నేను చూపెట్టడం జరుగుతూ. చెప్పండి, బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు అభివృద్ధి గురించి ఇక్కడ మాట్లాడరే? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, 40 సంవత్సరాల నుంచి మీరు వాళ్ళను ఎదుర్కొంటామంటున్నారు. మీ వాదన వారి వాదన అంతే కనిపిస్తుంది. నేనేమంటున్నా, ఇవాళ అభివృద్ధి వాదన ఎందుకు మిస్ అయింది అని అంటున్నా. అభివృద్ధే కదా మనకు కావాల్సింది, మన పిల్లలకు మనకు అభివృద్ధి కనుక మనము వాళ్ళని ఒక్కసారి ప్రజలను చైతన్యపరిస్తే నాయకత్వాన్ని ప్రశ్నించే ధైర్యం వాళ్ళకు వస్తుంది. ఇవాళ అలాంటి చైతన్యం తీసుకురావడానికే నా ప్రయత్నం. నేను పార్టీల మీద ఈ పార్టీ మతతత్వమా ఆ పార్టీ మతతత్వమా అంటే మరి ప్రజల మతతత్వమా అన్నది ఉండొద్దు అన్నది. వాళ్ళు డెవలప్మెంటే కోరుకోవాలి, అభివృద్ధి కోరుకోవాలని వాళ్ళని చైతన్యపరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు నాయకుడిని ప్రశ్నిస్తారు. వాళ్ళు ఆ ఆలోచన మార్పు రావాల్సింది ప్రజల్లోనే. మనకి ఏం కావాలి, మన ముందు ఏ ఎజెండా పెట్టేవాళ్ళు, ఏ నాయకుడు ఉండాలి అనేది. ఎందుకంటే ఓల్డ్ సిటీ అనేది కాదు, ఒరిజినల్ సిటీ. కాకపోతే అవసరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, వాటిని ఎందుకు గుర్తించట్లేదు అనేది. ప్రజలలో రావాలండి, అది ప్రజాక్షేత్రం నుంచి రావాలి. ప్రజలు ఏది కోరుకుంటే నాయకుడు అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రజలకు అభివృద్ధి కావాలనుకుంటే అభివృద్ధి ఇస్తాడు. నేను అదే కదా ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు కొత్త నాది ఇప్పుడు నేను మీ ఐడ్రీమ్స్ ముందు ఇచ్చే ఈ వచ్చే ఇంటర్వ్యూలో కాదు నేను చెప్పేది. గత మీరు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు వెనుక నా యొక్క యూట్యూబ్లో ఆడియోస్ చూస్తే మేమంతా అభివృద్ధే మా నినాదం. ఇవల్ల మాకు కావాల్సింది ఏంది అని అంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి నిలబడితే సమాజంలో 10 మందిని నిల్చోబెడతారు. ఆ సమాజంలో 10 మంది నిల్చున్న తర్వాత 100 మంది నిల్చుంటారు. మొత్తానికి మన అభివృద్ధి కనబడుతుంది. అట్లా కాకుండా కేవలం అది వదిలేసి ఇక వేరే రాజకీయాలే చేస్తాం, మద్దతు రాజకీయాలు చేస్తాము అని అంటే ఇవాళ వాళ్ళకు సరైన జవాబు ప్రజలు ఇవ్వాలి, ప్రజలను చైతన్యపరచాలి. ఆ దిశలో నా ప్రయత్నం ఉంటుంది, ఆ దిశలో నా యొక్క కృషి ఉంటుంది. అందుగురించే ఈ పాతనగరమైన ఇప్పుడు చాలా ఒక ఏంది అని అంటే ఒక అభివృద్ధి వైపు వాళ్ళ యొక్క దృష్టి ఇప్పుడు పడ్డదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇవాళ మీరు చూస్తున్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఎటువంటి మద్దతత్వ అసలు ఏ గొడవలు ఏవీ లేవు, కర్ఫ్యూలు లేవు, ఈవెన్ 144 సెక్షన్ కూడా లేదు. ఇంత మంచిగా ఒక అన్నదమ్ముల లెక్క మనము ఈ ప్రాంతంలో ఇవాళ మనము కలిసిమెలిసి ముందుకు సాగుతున్న తరుణంలో మళ్ళీ ఇవాళ ఇంకో పార్టీ వచ్చి ఆ క్యాండిడేట్ వచ్చి రజాకారులని విద్వేషాలకు రెచ్చగొట్టి రోహింగ్యా. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, ఏమన్నా ఉన్నాయి చట్టంకి ఎందుకు మీరు చట్టాన్ని ఉపయోగించుకోరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రే. రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉన్నది మీరు గత అనుభవాలు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి అటువైపు నుంచి కొద్దిగా ఆ సెన్సిటివ్ లైన్ అంటే ఆ మతతత్వాన్ని పూర్తిగా విస్మరించి మాట్లాడితే వారికి కటకటాలు తప్పలేదు. ఇటువైపు నుంచి కూడా అట్లాంటి వాదన వినిపిస్తే వీరికి కటకటాలు తప్పలేదు. చట్టం తన పని చేసుకుని చట్టం తన ఆ ప్లేస్లో పటిష్టంగా ఉన్నప్పుడు
ఇంకా మనము ప్రజలు ఎందుకు భయపడాలి అంటాను నేను. ఎవరు ఏది మితిమీరితే వాళ్ళకు చట్టం కొరడ విధిస్తుంది కదా. మరి ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు సమయం వేస్ట్ చేసుకోవాలి? అభివృద్ధి వైపే పోవాలి కదా, అభివృద్ధి మనకు నినాదం కావాలి కదా. మరి ఇవాళ ప్రజల లోపల ఆ చైతన్యం వస్తే తప్పకుండా నాయకులు మారుతారు. నాయకులు మారినట్టయితే అభివృద్ధి మనకు కనబడుతుంది. ఇప్పుడు మీరు మన దేశంలో కూడా చూస్తుంటే, ప్రపంచంలో చూస్తే ఏదైతే కరడుగట్టిన మత ఛాందస్యవాదం ఉన్నటువంటి దేశాలు ఇవాళ కనుమరుగైతా ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే అభివృద్ధిని పూర్తిగా వాళ్ళు వదిలేస్తారు. మతతత్వము అని అంటే మనకి ఏంటి అంటే ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కానప్పుడు అది అంధకారం వైపే తీసుకెళ్తుంది. సో ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసే వాళ్లకు ఇకనైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. రాజకీయాలకు వచ్చిన మంచి ఆలోచనను అందియాలి. అభివృద్ధి వైపు నీ యొక్క దృష్టికోణం ఉండాలి, అభివృద్ధి వైపు నీ నినాదం ఉండాలి. తప్పితే మనుషుల మధ్యలో ఒక చిచ్చు రేపి మనుషులతోనే కొట్లాడించి వాళ్ళ లోపల విషపూరితమైనటువంటి ఆలోచన బీజాలను నాటి మనం ఈ సమాజంలో ఏం చేయగలుగుతాం అంటే నేను అందు గురించే చెప్తా ఉన్నాను. ఎవరు కానీ ఆ రకంగా ఆ ఆలోచన చేస్తే, ఆ రకంగా ఆ రాజకీయాలు చేస్తే నేను పూర్తిగా ఖండిస్తా. అది ఇటువైపు కానీ అటువైపు కానీ. నా నినాదం అభివృద్ధి నినాదం. సో శ్రీనివాస్ యాదవ్ గారు, మేము లోపలికి వస్తున్నప్పుడు చూసింది ఒక నినాదం. దీంతో పాటుగా మీరు ఇప్పుడు అభివృద్ధి నినాదం అనేది అన్నారు కదా, ఒక నినాదాన్ని చూసిన మన లైఫ్లో ఒక సక్సెస్ అవ్వాలి అంటే పాటించాల్సినవి 3 ఉన్నాయని. వాట్ నెక్స్ట్, వాట్ ఎల్స్, వాట్ మోర్ అనేది. సో ఈ మూడింటిని నెక్స్ట్ ఏం చేయాలి, ఏం జరగాలి, ఎలా జరగాలి, ఇదే కాన్సెప్ట్తో మీరు ఇప్పుడు ఎన్నికల్లో బరిలో దిగినరా? నేను ఇప్పుడు కాదు, నా జీవితమే అది. నేను తెలివికి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి. మనం నెక్స్ట్, వాట్ ఎల్స్, వాట్ మోర్. ఒక హ్యుమానిటీ అనేది ఇక్కడి నుంచే పుడుతుంది. ఏంటి అని అంటే మనము ఒక్కరు నిల్చుంటే 10 మంది నిల్చోబెడతాం. ఆ నిల్చోవడానికి మనము ఒక సాధారణ రకంగా మనం ఒక మంచి పాజిటివ్ డైరెక్షన్లో పనిచేస్తే జీవితం సస్యశ్యామలం అవుతుంది. ఇవాళ మనం కోరుకునే ఈ సమాజం అన్నది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అట్లా కాకుండా మనం ఆ దారిలో పోకపోతే అందరూ బాధలు, నష్టాలు, కష్టాలు ఇవన్నీ కనబడతాయి. సో ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఎప్పుడు ఉనికిలో ఎప్పుడు మనము ఒక ఉత్సాహంగా పనులు చేయాలి అని అంటే అభివృద్ధి థాట్ అయ్యి మనం ఇంకేం చేయాలి అన్న ఆలోచన అనేది ఎప్పుడు కానీ ఒక ఎనర్జెటిక్గా మనం ఉండగలుగుతాం. 10 మందికి అదే మేలు చేయగలుగుతాం, దాని ద్వారానే మేలు చేయగలుగుతాం. కానీ కేవలం ఇక వేరే మాటలు మాట్లాడితే దాంట్లో ప్రయోజనం లేదు. నిజమే. మనం ఎలా ఎదగాలని మనల్ని మనం కోరుకుంటాము, మన పక్క వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళకి కూడా మంచి జరగాలి అనేది ఉంటే తప్ప మనం ముందుకు కదలలేము. సో ఇక్కడ మనకి హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే మీరు ఇక్కడే పుట్టి పెరిగినరు కాబట్టి ఏది మిస్ అయినరు అనేది మీకు తెలుసు. బట్ మీరే ఇక్కడ ఎంపీ అయిన తర్వాత తీసుకొచ్చేటువంటి మార్పు ఏంది, మీరు వాళ్ళకి ఎట్లా కమ్యూనికేట్ చేసి చెప్తున్నారు? అదే ముందు ప్రజల లోపల ఆలోచన విధానాన్ని మార్చవలసిన అవసరం ఉన్నది. ప్రజలు నాయకత్వాన్ని ప్రశ్నించాలి, మంచి కోరుకోవాలి, అభివృద్ధి కావాలనాలి. అలాంటప్పుడు ఈ ప్రజల వైపు నుంచి ఈ ఆలోచన వచ్చినట్టయితే నాయకత్వం అటువైపే పనిచేస్తుంది, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తుంది. సో నేను ముందు ప్రజలను చైతన్యపరచాలి, యువకులను చైతన్యపరచాలి, విద్యార్థులను చైతన్యపరచాలి, విద్య ఆవశ్యకత చూపించాలి, అక్షరాస్యత పెంచాలి, అభివృద్ధి వైపు బాటలు వేసే ఒక ఆలోచనను వాళ్ళ లోపల తీసుకురావాలి. తద్వారా నాయకత్వం అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇవాళ యువత అనేది ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. ఇక్కడ మీరు చూస్తుంటే మీరు అటువైపు కెమెరా దింపిరో లేదో కానీ ఇరుకు సందులు, పూరి గుడిసెలు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కూడా కరెక్ట్ ఉండదు. విన్నారా అండి? ఇక్కడ అసలు రోజు మీరు చూసుకుంటే అసలు నిజంగా ఈ భాగ్యనగరంలో అంటారు మన కొద్దిమంది, నేను హైదరాబాద్ అంటాను, మరి ఏదన్నా కానీ ఇవాళ చుట్టుముట్టు అంతా సింగపూర్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా ఎందుకు మనం వెనుకబడ్డాము అని అంటే మతతత్వమే. ఇప్పుడు
కొత్త నాయకత్వం వచ్చిన కానీ అదే మతతత్వాన్ని ఆసరా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ గోస్వామిలకు ఇక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటూ ఎప్పుడు కానీ ఎన్నికలు వస్తే మతం వాడుకొని ఓట్లు వేయించుకొని మళ్ళా కనుమరుగైపోతుండే. ఇది ఇప్పుడు నేను మూడోసారి గొంతెత్తి అరిసి ఎంత వారికి ప్రజలకు ఎంత తెలియజేయాలనో అంత తెలియజేసే ప్రయత్నం మా నాయకత్వంతో వచ్చినప్పటికీ కూడా ఏ రీతిలోనైతే ఆ ప్రభావం ఉండాలనో అట్లా జరగలేకపోతుంది. అంటే వారికి ఎన్నికలు రాగానే మతం గుర్తొస్తుంది. ఆ మతం లోపల వాళ్ళు ఓట్లు దండుకొని మళ్ళీ సేవ చేసే ఆలోచన కాదు, అసలు వాళ్ళు అందుబాటులోకి కూడా వస్తలేరు. సో ఇలాంటి 40 ఏళ్ళ సంధి అయిన రాజకీయము అదే, ఇప్పుడు కొత్త వస్తున్న రాజకీయం అదే. నేను అందు గురించే చెప్తున్నా, ఇటు వద్దు అటు వద్దు, నేరుగా నేనున్నా, నాకు ఓటేయండి, నన్ను బలోపేతం చేయండి, నేను అభివృద్ధి ఊపిరి అని మీ ముందుకు వస్తున్నా. మీరు అభివృద్ధి పదంలో నడవాలంటున్నా, మీ లోపల ఒక జ్ఞానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, ఆలోచన చేసే విధంగా మీరు మారాలని అంటున్నా, నాయకత్వాన్ని ప్రశ్నించమని అంటున్నా, నిలదీయమని అంటున్నా, జవాబుదారీగా వ్యవహరించే నాయకత్వాన్ని గుర్తించమని అంటున్నా. ఇలాంటివన్నిటినీ మీరు ఒకసారి కనుక ఈ రకంగా పోయినట్టయితే తప్పకుండా రాజకీయాలన్నీ మారుతాయి. ఓల్డ్ సిటీ త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది. ఇక ఓల్డ్ సిటీకి సంబంధించి ఇప్పుడు ఈ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, మరోవైపు బీజేపీ మాధవీలతను పెట్టింది, ఇక్కడ మీరు ఉన్నారు. సో ఈ ఇద్దరు బ్రాండ్ న్యూగా ఈసారి బరిలో నిలిచిండ్రు, వెరీ ఫస్ట్ టైం ఉన్నారు. ఎట్లుంది అనుకుంటున్నారు? ఎవరు న్యూ ఉన్నారు? మాధవీలత. ఇంకా అసదుద్దీన్ అయితే అనుభవస్తుడు. నో ఆయనకి ఆపోజిట్ గా మీరు ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు, బీజేపీ మాధవీలతను పెడితే ఇక్కడ నుంచి మీరున్నారు, వెరీ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు కదా. మేమిద్దరం మీరిద్దరు వెరీ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. మీరు చాలా మంచిగా ప్రశ్న ఇది. నిజంగా ఇప్పుడు నేను కొత్త కాదండి రాజకీయాలు, 30 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలు నేను ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాను. నేను అదే చెప్పినాను, మేము రాజకీయాలను చాలా ఒక విలువైన రాజకీయాలు, పనికొచ్చే రాజకీయాలు చేసినాం, కానీ ఎవరిని మభ్యపెట్టే రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు మేము దర్దాపులకు కూడా రానియలే. అయితే నేను మాధవీలత గారు మీరు అంటున్నారని చెప్తున్నా, మాధవీలత గారు కూడా కొత్తగా వచ్చిండ్రు, మంచి ఎడ్యుకేటెడ్. మరి మీరు ప్రజలకు ఏమందిస్తున్నారు? మీరు ఏ నినాదం తీసుకెళ్తున్నారు? మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో మీరు చిచ్చు ఎందుకు పెడుతున్నారు? దేని గురించి పెడుతున్నారు? 4 ఓట్ల గురించా? ఎంత అన్యాయమైన మాటలు అవి. మీరు టికెట్ మీకు ఇచ్చిండ్రు, రాండి. ఈ పాత నగరంలో మీరు నేను అభివృద్ధి జరగలేదన్నప్పుడు జరిగే విధంగా ప్రయత్నాలు జరగాలి, అభివృద్ధి గౌరవమని ప్రజలను అడగాలి. అలాంటి రాజకీయాలు చేయకుండా కొత్తగా వచ్చి భాష మార్చి లేనిది భాషను అడాప్ట్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ విద్వేషాన్ని పెంచుతూ మీరు చేస్తున్న రాజకీయము నిజంగా మీరు కొత్తనే అనిపిస్తుంది, మీకు అనుభవం లేదు అని అనిపిస్తుంది, మీరు కావాలని చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే అటువైపు ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, మీరు పెద్ద మీడియా హౌస్లో పనిచేసారు. ఈ 10 సంవత్సరాలు ఏమన్నా అట్లా జరిగినాయా? ఎందుకు వస్తుంది రజాకర్ల మాట? ఎందుకు ఏ ఎన్నికల లోపల ఏ ప్రచారాన్ని అడ్డుకొని ఎవరిపైన రాళ్ళు వేశారు? ఎవరు వేసారు? మీరు ఎందుకు అలాంటి భాషను వాడుతున్నారు? నేనేమంటున్నా, హిందూవాది, నేను కూడా హిందూవాది. నీ సంస్థ పేరు విరంచి, నా సంస్థల పేరు హైందవి. ఇవాళ మీకు హైందవి అని అంటే పోయి మీకు ఇంకా తెలియదు కాదు, మీరు రోజు పుస్తకాలు చదువుతారు కాబట్టి మాధవీలత గారు హైందవి అని అంటే దాని మూలాలు ఏంది, ఎక్కడి నుంచి ఆ పదం పుట్టింది అన్నది మీరే చెప్పగలుగుతారు. సో అలాంటి హిందుత్వవాది నేను, కానీ హిందుత్వవాదిని రాజకీయాలకు ఏం పని? రాజకీయాల్లో హిందుత్వవాది ఏం పని చేస్తుంది? మానవతావాదం ఉండాలి కానీ మత విద్వేషం ఉండద్దే, మాటకారితనం ఉండదు కానీ పరోపకారితనం ఉండాలనే. పుస్తకాల నాలెడ్జ్ అవసరం లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం కదా. ఇవన్నీ కాకుండా
నువ్వు కొత్తగా వచ్చి నువ్వు మాట్లాడుతున్న భాష నిజంగా హైదరాబాద్లో అమాయకులను రెచ్చగొట్టే ప్రసంగం అనిపిస్తుంది. మా లాంటి వాళ్ళు ప్రజలు ఆ రెచ్చగొట్టే భాష నిజంగా నేను చెప్తున్నా యువకులకు విద్యార్థులకు ఆ భాషల ఎందుకు మీరు ఆకర్షితం అయ్యే అందులో ఏమీ లేదు. అందులో ఆ భాషలో ఏమీ లేదు. అందులో ఆకర్షితం అయ్యే దాన్ని కొద్దిమందికి అబ్బా అనిపించచ్చు. కానీ నేను అడుగుతా మాధవలత గారు, నీ పిల్లలకి ఇదే బోధిస్తావా? నీ పిల్లలకి ఇదే బోధిస్తావా? మతతత్వం రజాకారులని నీ పిల్లల్ని ముగ్గురిని కూర్చోబెట్టుకొని నువ్వు ఇవి బోధిస్తావా? బోధించవే. ఇంకో బ్రాంచ్ ఎట్లా తెరవాలి, ఇంకో సంస్థను ఎట్లా తెరవాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, పైకి ఎట్లా రావాలి, ఇది చెప్తావు. మా పిల్లలకి ఏం చెప్తావు? రజాకారులు చెప్తావు, మత విద్వేషాలు నేర్పిస్తావు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తావు. ఇది కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు అడిగిన ప్రశ్న కాబట్టి నేను చెప్పిన 15 రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నా తన వీడియోలో. మీరు ఒక్కటికైనా నాకు చెప్పండి, అసదుద్దీన్ ఓవైసీ ఏదైనా రెచ్చగొట్టే మా భాష ఉంటే నేను ఓల్డ్ సిటీ మధ్యలో చార్మినార్లో మధ్యలో ఉండి నేను మాట్లాడతాను. కానీ అటువైపు నుంచి వస్తలు మార్పు జరుగుతూ ఉందా అన్న ఆలోచన వస్తూ ఉంది. నాయకత్వం పని చేసుకుంటూ పోతుంది, ప్రజలకు దగ్గర అవుతుందా అన్న ఆలోచన వస్తుంది. మనం ఏం చేసుకుంటున్నాం? మనం మాటల గారడీని ఉపయోగించుకుంటున్నాం. అవతల వ్యక్తి రోజు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు, నువ్వు రోజు మాట్లాడుతున్నావు, అయ్యో ఇది ఎటు పోతుందో అని నేను ఖండిస్తున్నాను. మన ఇద్దరు మనది ఇట్లయిపోయింది. కానీ నేను పొద్దున్న లేస్తే నేను ప్రచారం పోతున్నా, నేను పాజిటివ్గా ఉంటున్నా. నాకు ఎన్నికలు నాకు కేసీఆర్ గారు నన్ను గుర్తించి టికెట్ ఇచ్చిండ్రు. నా ఊపిరి ఉన్నంత వరకు, నాలో జవసత్వాలు ఉన్నంత వరకు పాజిటివ్ యాటిట్యూడ్గానే పోతా. కానీ మంచి రాజకీయాలే చేస్తా. కానీ 4 ఓట్ల గురించి మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టా. ఏ యువకుల యొక్క వారి యొక్క జీవితంతో నేను ఆడుకోను. ఇది నా ఆలోచన. ఇప్పుడు మతతత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు బీజేపీ క్యాండిడేట్ మాధవీలత చెప్తున్నటువంటి ఒక మాట, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులంతా ఏకమైతే, హిందువులంతా నాకు ఓటేస్తే నేను గెలుస్తాను అనే మాట. నువ్వేం చేసినావమ్మా అంటే ఓట్లు నేను ఒక్కటి చెప్తానండి. కవిత గారు, కేసీఆర్ గారు ఎంత అద్భుతమైనటువంటి పాలన చేసింది తెలుసా? ఎంత అద్భుతం అంటే ప్రపంచంలో అంటే భారతదేశానికి వస్తే ఏ ముఖ్యమంత్రి గారు చేయని పని చేసిండు. అన్ని ధర్మాలను గౌరవించిండే, అన్ని సముదాయాలను, అన్ని వర్గాల, అన్ని మతాల వాళ్ళను కడుపులో పెట్టుకుండే. రాష్ట్రానికి రాజు అనే వ్యక్తి ఆ రకంగా వ్యవహరించాలనా లేకపోతే మనుషుల పట్ల విభేదాలు సృష్టించాలనా? మీకు క్రిస్మస్ అట్లనే చేసిండు, రంజాన్ అట్లనే చేసిండు. కవిత గారు, మీరు ఇవాళ నేను చెప్తున్నా, నిజంగా మీకు ధైర్యం ఉంటే మీ ఐ డ్రీమ్స్కి ఏదైనా నిజం నిర్భయంగా చెప్పాలి అన్న ఆలోచన ఉంటే ఈ కెమెరా తీసుకుపోయి ఓల్డ్ సిటీలో ఉన్న గుడిలకు పోయి అక్కడ కార్యవర్గాన్ని అడగండి. ఈ గుడిని అభివృద్ధి కావడానికి కేసీఆర్ గారు నేరుగా లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని అడగండి. బోనాలకండి, గుళ్ళకండి, గుడి స్థాయిని బట్టి చరిత్రలో లేదు. నా భూతో నా భవిష్యత్తు. ఒక గల్లీలో ఉన్న గుడికి, ఆ గుడి ధూప నైవేద్యానికి నా సర్కారు ఉన్నంత వరకు దేదీప్యమానంగా వెలగాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు ధూప నైవేద్యానికి ఫండ్ ఇచ్చిండండి ప్రతి గుడ్లకు. ధర్మము, హిందుత్వము ఖాళీ మాటలు చెప్తే కాదు, నీ కార్యాచరణలో ఉండాలి. నీ మాటలన్నీ రెచ్చగొట్టేది. ఈ ముఖ్యమంత్రి, ఇట్లాంటి ముఖ్యమంత్రి చార్మినార్ చుట్టుముట్టున్న అక్కన్నమాదన్న గుడి అయితేంది, భాగ్యలక్ష్మి టెంపుల్ అమ్మవారి గుడి అయితేనేంది, అక్కడ ఉన్నటువంటి చైర్మన్లను అడగండి, మీకు ప్రభుత్వం ద్వారా ఈ గుళ్ళకి ఏమన్నా ఫండ్ వచ్చిందా? ఒక్కసారి కాదు ఇది. ఈ పండుగలు వైభవంగా జరగాలి, బోనాల పండుగలని ప్రతిసారి ఆ ఉత్సవ కమిటీకి ఆయన ఇచ్చిండు డబ్బులు. ఎంత అద్భుతం. అట్లాగనే
మళ్ళీ రంజాన్ అయితే వాళ్ళని కూడా కడుపులో పెట్టుకోండు, క్రిస్మస్ అయితే వాళ్ళని కూడా కడుపులో పెట్టుకోండు. నేను ఒకటి చెప్తా, మీకు 16 ఎన్నికలు మీకు అసెంబ్లీ అయినప్పటి వరకు అలయన్స్ అని మనం అనుకుంటున్నాం కదా. ఎప్పుడైనా అసదుద్దీన్ గారితో ఉంటూ ఇవాళ ఎన్ని గుడ్లు కట్టిండండి? తేట తెల్లంగా ఈ ప్రజలకు చూపెడుతుంటే దాంట్లో కూడా తప్పు వెతుకుతారే వీళ్ళు. ఏం చేసారు బీజేపీ పార్టీ అని అంటారు. వాళ్ళ కేవలం మాటల గారడి చేసి వాళ్ళను ఒక మత విద్వేషాన్ని వాళ్ళలో ఏంది అని అంటే నరాన వ్యాపింపజేసి వాళ్ళ లోపల వాళ్ళ జీవితం ఏమైనా కానీ వాళ్ళ ఓటు మాత్రం మాకు పడాలి. ఇది మంచిది కాదు. అయితే ఇక్కడ ఎంత బీఆర్ఎస్ సర్కార్ 2 సార్లు వచ్చి చేసినప్పటికి కూడా హైదరాబాద్ దాకా రావాల్సిపోయింది, వాళ్ళు తీసుకురావలేదు, కావాలనే వాళ్ళు పక్కన పెట్టారు. బట్ నేను మాత్రం చేసి చూపిస్తానంటూ హైదరాబాద్ దాకా మెట్రో వచ్చేందుకు ఒక ప్రారంభోత్సవాలు జరిగాయి. డెవలప్మెంట్కి నాది గ్యారంటీ అనే మాట రేవంత్ రెడ్డి చెప్పారు. అక్కడ పక్కనే అక్బరుద్దీన్, అసదుద్దీన్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్న గతంలో ఈ మెట్రో రైలు కాదండి, మేము మెట్రో రైళ్ళు అయితే వెనక ముందు అన్నీ వస్తాయి. గుడ్లు అభివృద్ధి చేసినామండి. ఉత్సవాలు ఘనంగా నిర్వహించినాం పాత నగరంలో. ఆ సత్తా మా దగ్గరనే ఉంది. బోనాలు వస్తే ఇవాళ వారితోని స్వాగత తోరణాలు కట్టిండ్రు వాళ్ళు. మీరు ఒప్పుకుంటారా? ఎంత మార్పు అండి! ఈ మార్పు మీ కళ్ళు చూడబుద్ధి అయితలేదా? ఇది మంచిది కాదు. ఎందుకనంటే ఇప్పుడు మా పిల్లలు ఏంది అనంటే బయటికి వచ్చి దేశ విదేశాలలో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మంచి రాబడి అవుతూ ఉంది, జీవితంలో మార్పు అవుతూ ఉంది, ఆర్థికంగా ఒక ఆలంబన వైపు వెళ్తూ ఉన్నారు, స్థితిగతులు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక స్థాయికి ఎదుగుతున్న టైంలో మళ్ళీ రాజకీయాలు వద్దంటున్నా. చాలా ప్రశాంతంగా నేను ఐఎమ్ వెరీ సారీ. ఎందుకనంటే ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ హర్, బట్ ఐ రిక్వెస్ట్ హర్ టు చేంజ్ హర్ ఐడియాలజీ. ద మైండ్ సెట్ is a very danger. The way she is handling things, I don't know why she is doing like that. Being a educated lady, it's not fair. It's not fair. అయితే బీఆర్ఎస్ 2 సార్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయితే మీరు అన్నారు మెట్రో లేదని. మెట్రో మేడం కవిత గారు, మెట్రో కొద్ది సాంకేతికంగా ఆగింది. కేసీఆర్ గారు మీకు తెలుసు అనుకుంటే ఎంత ఎదురు వచ్చినా కానీ ఆయన చేస్తారు. అది టెక్నికల్గా ఆగింది. నేను దాంతో ఇంకోటి చెప్తా. ఇవాళ మూసీ నది ఉందండి. మూసీ నది జాగ్రఫికల్గా ఎక్కువ శాతం అంటే దాని ఏదైతే పరిహారంగా అది కొనసాగుతుందో అది ఓల్డ్ సిటీకి ఎక్కువ శాతం వైపు ఉంది. ఓల్డ్ సిటీ వైపు ఉంది. అందుగురించే ఇప్పుడు మీరు అక్కడికి మూసీ నది నుంచి వచ్చారు కదా, మాకు ఇక్కడనే కదా. ఇప్పుడు ఈ ఇమ్లీబను ఇదంతా మాకు మొత్తం పార్లమెంట్ కవర్ అవుతుంది ఇది మూసీ. ఈ మూసీ నదిని నందనవనం చేయాలన్న ఆలోచన ఎవరిదండి? మూసీ అండ్ లేక్ బోర్డు ఎవరు పెట్టిండ్రండి? దానికి చైర్మన్ అని ఎవరు నిర్మాణం చేసారు? దానికి 2000 కోట్లు ఎవరు పెట్టారు? అందులో కేసీఆర్ గారు పెట్టారు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పనిని తీసుకొని ముందుకెళ్తాడు. దాని సృష్టికర్త ఎవరు? కేసీఆర్ కదా. మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి చేస్తూ ఉంటే మెట్రో ఎందుకు పోదండి? మెట్రో మొత్తం పోతుంది. మెట్రో మొత్తం ఇప్పుడు మీరు ఒకసారి చూసిరండి. మెట్రోకు ఎవ్వరు కూడా అక్కడ నేను ఈ పార్టీ ఆపడం చెప్పదు. ఇట్ ఈజ్ మనకు అది ఏంది అంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ 7 వరకు కోరుకుంటే 6 వరకు పోవాల్సిందే. అది విన్నారండి. అది మా ఇంటి వరకే కావాలన్నా, కొత్త సికింద్రాబాద్ వరకు కావాలన్నా, హైదరాబాద్ కాదు, పబ్లిక్ కోరుకుంటే మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంది అది. సో అది దాన్ని
అది పబ్లిక్ గ్రీవెన్స్ అండర్లా దాన్ని ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ మూసీ నది ఏదైతే ప్రక్షాళన చేసే పనిలో కేసీఆర్ గారు ముఖ్యంగా కేటీఆర్ గారు దాని భుజానికి ఎత్తుకొని ఏదైతే విదేశాలలో వెళ్ళి దాని యొక్క రోడ్ మ్యాప్ తయారు చేసిండో అద్భుతం. దాంట్లో 2000 కోట్లు పెట్టిండ్రు అప్పుడే. దానికి ఒక బోర్డుని పెట్టిండ్రు, దానికి ఒక చైర్మన్ని ఏర్పాటు చేసారు, దానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు, దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టిరు. ఇవన్నీ ఎవరు చేసారు అన్నది చరిత్ర. అది అయితే టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి లీడర్లందరూ చెప్పినటువంటి ఒక మాట కారు సారు 16. ఈ 16లో 17వది అసలు హైదరాబాద్ని అసలు కన్సిడర్ కూడా చేయకపోయేది, ఎందుకంటే అది ఎంఐఎంకు అన్నట్టుగా వదిలిపెట్టారు. అదే బీజేపీ కూడా చేస్తూ వచ్చింది. ఈసారి బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంది హైదరాబాద్కి సంబంధించి? ఇప్పుడు మీకు అర్థమవుతలేదా నేను మాట్లాడుతున్నాను? నాకు ఏదన్నా కొద్దిపాటి అయితే అనుభవం ఉంది అనుకుంటున్నారు కదా రాజకీయ పట్ల. ఎగ్జాక్ట్లీ ఉంది. మరి జనరల్గా వీళ్ళు ఏమంటారంటే ఎంఐఎంకు డమ్మీ క్యాండిడేట్ని నడిపించిండ్రు, ఎంఐఎం మీద కావాలని ఒక బలహీన వ్యక్తి పెట్టిండ్రు. అయితే మీరు చెప్పండి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ డమ్మీయా లే బలమున్న క్యాండిడేటా? బలం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆయనకి ఒక హ్యుమానిటీ అనేది కూడా ఉంది, ఒక సేవామూర్తి అనేటువంటి ఒక పేరు ఉంది. మీరు పెట్టినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ హైందవియే కాదు హిందూ కూడా. దీంతో పాటుగా మీరు చేసినటువంటి సేవలు, మీకున్నటువంటి రీచ్, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక భావన అనేది అయితే ఉండిపోయింది. 40 ఏళ్ళుగా ఎంఐఎం ఆ అడ్డాలో మీరు నిలబడ్డారు అనేసరికి కేసీఆర్ వస్తున్నారా ఇక్కడికి, క్యాంపెయినింగ్ చేస్తారా? ఎందుకంటే డిఫరెంట్ ప్లేసుల్లో ఆయన వెళ్తున్నారు కదా. సో హైదరాబాద్లోకి ఆయన వస్తారా అనేది ఒక డౌట్ ఉంటుంది. నేను సరిపోతా ఇక్కడ, నేను సరిపోతా. కేసీఆర్ గారు కేటీఆర్ కూడా అవసరం లేదు, నేను సరిపోతా. ఇక్కడ ముఖ్యంగా ఏంది అంటే గతంలో మీరు అన్నది ప్రాస అసెంబ్లీ వరకు, ఇప్పుడు మీరు అదే కంటిన్యూ అనలేం కదా. ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎన్నికలు. ఇవాళ నన్ను ఎందుకు నిలబెట్టిండ్రు కేసీఆర్ గారు? అసలు వాళ్ళు అంటారు ఏంది అని అంటే డమ్మీని పెడతారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ డమ్మీయా? నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, నేను ఉచిత విద్యను అందిస్తూ, నేను జాబులు ఇప్పిస్తూ, నేను కేవలం మాటలు కాదండి, మాటలు కాదు, ఎన్నికల ముందు మీ ఇంటర్వ్యూలో అస్సలు కాదు ఈ మాటలు. ఎందుకనంటే నా ఉనికి అది. మీరు ఇప్పుడు ఏదున్నా కానీ యూట్యూబ్లో నిక్షిప్తం అవుతుంది. ఎవరి జాతకాలు ఏంటో తెలిసిపోతుంది. మీరు చెప్పినా కానీ మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలిసిపోతుంది. అయితే మీరు యూట్యూబ్లోకి వెళ్తే తెలిసిపోతుంది. 6 సంవత్సరాల దగ్గర అందు గురించి మేము చెప్తాము, డూ వాట్ యూ ప్రీచ్. ఎందుకంటే చెప్పేది చేసేదికి పొంతన ఉండాలి. మనం చెప్తున్నాం ఒకటి చేస్తున్నాం ఒకటి, ఇట్స్ నాట్ గుడ్. సో నేనేమంటున్నా, ఈ 17వ సీట్ ఏదైతుందో సార్ పెట్టిండు, నన్ను పిలిపించి పెట్టిండు. ఎందుకనంటే ఓల్డ్ సిటీలో మార్పు రావాలి అని. నేను చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లెందుకు అంటుండు అట్లెందుకు అంటుండు అంటే నువ్వు అంటే అంటున్నాను, నువ్వు అనకు, నువ్వు రా పబ్లిక్ దగ్గరకు వచ్చి పని కల్పిస్తా అని చెప్పు, మా ప్రభుత్వం ఇది చేసిందని చెప్పు. మతం గురించి మాట్లాడకుండా మా ప్రభుత్వం ఇది చేసింది, ఇది చేస్తుంది అని చెప్పు. నేను కూడా అదే చెప్తున్నా. నేనేమంటున్నా, నేను ఇక్కడ వచ్చి మా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, 15,000 డబుల్ బెడ్రూమ్లు నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఇచ్చింది, 1000 దళిత బంధు ఇచ్చిండు మా సారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మా సారు. అట్లనే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండని ఇంకో వర్గానికి షాదీ ముబారక్ కూడా ఇచ్చిండు. ఇది మానవతావాదం. నేనేమంటున్నా, మాధవీలతది మత విద్వేషం వాదం, నాది మానవతావాదం. ఆమె మాటకారితనమే కానీ పరోపకారి కాదు. ఆమెది ఒక బుక్ నాలెడ్జే కాదు, కానీ నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇవన్నిటికీ చాలా ఉన్నది. నేను ద వే ఐఎమ్ స్పీకింగ్, ఇట్ ఈస్ కమింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ బయాడ్ అండ్ డెలివరింగ్ బిఫోర్ యూ. ద స్పాంటేనిటీ షుడ్ కమ్. అది అప్పుడే వస్తుందండి. పని చేస్తుంటే నువ్వు మాటలలో మాకు అర్థమవుతుంది, నువ్వు గ్రంథాలు చదివి చెప్పినావని. నేను అది కూడా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా డిబేట్ పెడితే హిందుత్వం గురించి నేను ఆమె డిబేట్ చేసుకుంటాం, సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటాం. మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఈడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉంటుందండి, అక్కడ పెద్దలను అడుగుమానండి. గడ్డం శ్రీనివాస్ యాదవ్ యొక్క
యొక్క సేవలు ఆ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ఏ రకంగా అందిస్తాడు అని అడగండి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాది కాదే, మీరే కదా, మరి నా పాత్ర ఏముందో అని అడగండి. అలా నేను ఎప్పటి నుంచి అలా క్రియాశీలంగా ఉంటానో అడగండి. హిందూ వేరేనండి, ప్లీజ్ మీరు కూడా ఎక్కడైనా కానీ హిందుత్వాన్ని రాజకీయాలకు తీసుకురామంటున్నా. ఎందుకనంటే ఒకటి చెప్తున్నా, వాళ్ళు మారుతూ ఉన్నారు, మనం మారతలేమో అన్నట్టు భయం అనిపిస్తుంది. వెనకబడుతున్నావా, మాట్లాడితేనే ముందుకు పోతామేమో అనేది. ఎందుకంటే ఇవాళ ఎంఐఎం నుంచి ఓవైసీ ఎక్కడైనా మాట్లాడితే నాకు చూపెట్టాడు, నేను చాలా తీవ్రంగా ఖండించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ అట్లాంటిది వాళ్ళు ఇస్తలేరు అవకాశం, ఈమెనే ఇస్తున్న అవకాశం. సో నేను ఏమంటున్నానంటే మంచి రాజకీయాలు చేద్దాం. నా హిందుత్వం ఏందో నాకు తెలుసు, నీ హిందుత్వం ఏదో నీకు తెలుసు. అది ఏంటంటే ఒక ప్రిజర్వ్ స్టేటస్, అది ప్రిజర్వ్ స్టేటస్. అది ఇట్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఈ యొక్క హిందూయిజం కానీ మన భక్తి కానీ అది నాకే ప్రిజర్వ్, అది నీకే ప్రిజర్వ్, అది తరతరాలుగా మనకు వస్తుంది, ముందుకు తీసుకెళ్తాం. దాన్ని ప్రచారం చేసుడు ఏంటండి, ఇలా మనం గుడ్లు ఉంటాయి, ఎవరికి ఏ భక్తి ఉంటే ఆ భక్తికి వెళ్ళిపోతారు. ఎట్లా పూజ చేయాలనుకుంటే అట్లా చేస్తారు, వాళ్ళు చేస్తారు. అయితే ఇవన్నీ నేను ఇవన్నీ మాట్లాడడానికి ఆమె నాకు అవకాశం కలిగిస్తున్నందుకు ఒక వైపు నుంచి బాధ అయినా, ఇంకో వైపు నుంచి కొద్దిగా ఏంటి అని అంటే ప్రజలకు చైతన్యం చేస్తున్నా అన్నట్టు ఒక మంచిగా ఒక ఆశాజనకంగా ఉందని నేను భావిస్తున్నా. అయితే ఏం లేదండి, ముగ్గురం ఉన్నాం, ముగ్గురము మంచి ఆలోచన గల వాళ్ళం, మంచి రాజకీయాలు చేద్దాం. ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళకి కడతారు, వాళ్ళని గౌరవిద్దాం. అంతేగాని కేవలం నా యొక్క ఏమంటారు నేను గెలవాలని అన్ని అడ్డదారులు దొక్కితే మాత్రం బాగుండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కనుక గోషా మహల్ టికెట్ ఇస్తే నేను గోషా మహల్ని బంగారు పల్లెల్లో పెట్టి కేసీఆర్కి బహుమతిగా ఇస్తా అన్నారు మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో. అప్పుడు మీకు కొంచెంలో మిస్ అయిపోయింది, అప్పుడు రాలేదు. ఇప్పుడు పార్లమెంటు స్థానాన్ని మీకు ఇచ్చిండ్రు, ఇప్పుడు అదే బంగారు పల్లెమా లేకుండా మారిందా? లేదు, నేను బంగారు పల్లెం ఇవ్వడానికి ఒకటి చాలా ఎగ్జాటిక్ అయిపోయినాను. నేను సార్కి ఎట్లా రీచ్ కావాలి, సార్కి ఎట్లా చెప్పాలి, నాకు ఇస్తే నేను గెలుస్తా కదా, ఇంత కాన్ఫిడెన్స్ అనేది ఎట్లా చూపెట్టాలి, ఎట్లా ఆయనకు నేను దగ్గరికి కావాలి, ఎట్లా కేపబుల్ పర్సన్ అనేది ఎట్లా చెప్పాలి. బంగారు పల్లెన్ని చేయించిన అంటే అది సింబాలిక్గా చెప్పడం ఏంటి అని అంటే, సార్ మన చేతిలో ఉన్నది సార్, ఇది ఇచ్చేయండి నేను తీసుకొస్తా అని చెప్పడానికే ప్రయత్నం చేసినా కానీ ఇట్ ఈస్ నాట్ ఏ స్టంట్. 1 2 ఏంటి అని అంటే ఇలా సారు అది గుర్తించి కాన్ఫిడెన్స్ నా లోపల అసలు ఏంది అని అంటే అసలు నాకు ఎంత కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. సార్ ఫోన్ చేసి నీకు పార్లమెంట్ ఇస్తున్నా, అప్పుడు నాకు పొరపాటు అయింది, నువ్వు ఇప్పుడు గొట్లాడు పార్లమెంటు గోషామేల్ నీదే ఉంటుంది అని చెప్పాడు. గోషామేల్ నీదే ఉంటుంది, చెయ్యి, నీ వెనక పార్టీ అండగా ఉంటుంది అన్నాడు. నీకు ఏ కష్టం వచ్చినా నష్టమైనా పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు నీ ఎంబడే ఉన్నారు పో అని అన్నాడు. అప్పుడు ఇయ్యనందుకు రియలైజ్ అయ్యిండ్రు కదా. అప్పుడు సారే చెప్పిండు అన్నమాట, మేము ఇయ్యలేదు, ఇప్పుడు నువ్వు ఇది చేసుకో, నీకు పార్టీ అండగా ఉంటుంది అన్నాడు. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ గారి బాధేస్తుంది. నేను ఎమోషనల్గా చాలాసార్లు గురైనా, మీరు అట్లాంటి వాతావరణం మళ్ళీ నా లోపల తెస్తారు. అయితే ఏంటంటే సార్ పోవడం చాలా తప్పు. సార్ అసలు దేశంలో ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు, నిజంగా చెప్తున్నా. నేను దగ్గరగా చూసిన, నేను చాలా దగ్గరగా చూసిన సార్ని. ఎందుకంటే ఆయన ఆలోచన ఏమంటే మీకు ఏమి ఇస్తున్నావు అది గొప్ప, కానీ మీతోని ఒకసారి కలవకపోతే ఇంత కక్ష తీసుకుంటారు ప్రజలు. ఏం చేయలేదని చెప్పడం. ఆయన ఇచ్చే గుణమే, ఆయనకు పెద్ద చేయితోని ఇస్తాడు, ఆయన చేయి పెద్దది. అలాంటి వ్యక్తిని మనం ఇవాళ వద్దనుకొని ఇవాళ 2 సార్లు 3 సార్లు మీరు చూడండి, మళ్ళీ మీకు ఎట్లా వస్తుందో చూడండి పరిస్థితి, ఇంత మంచి అభివృద్ధి అవుతుందని. ఇది చాలా నాకు ఎందుకనంటే
నేను కేసీఆర్ గారు అని కాదండి, ఆయన ఆలోచనను నేను గౌరవిస్తున్నా, ఆయన ఒక పట్టుదలను గౌరవిస్తున్నా. ఆయన ఒక గొప్ప మహా వ్యక్తి నిజంగా అండి. ఒకసారి నేను ఇది చెప్తాను, ఈ మాట నాకు మీరు ఎట్లా తీసుకుంటారో. వాజ్పేయి గారు అన్నారండి, నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. వాజ్పేయి గారు అన్నారు మోడీ గారిని పక్కన పెట్టుకొని, ఏమన్నారు ఆయన, రాజు అనేవాళ్ళు రాజధర్మాన్ని పాటించాలి, రాజు అన్నవాళ్ళు రాజధర్మాన్ని పాటించాలి, ప్రజల మధ్య విభేదాలు చూడొద్దు. అది జన్మతోనైనా, జాతితోనైనా, మత సాంప్రదాయంతోనైనా. అలాంటి పాలన అందించింది కదండి. ప్రజలంటే అందరూ ఒకటే కదా. राज धर्म का पालन करना राजा राज धर्म का पालन करना, शासक प्रजा में भेद नहीं देखना, ना जन्म के आधार पर, ना जाति के आधार पर, ना सांप्रदाय के आधार पर. ऐसी जो वरिष्ठ नेता, जो वाजपेयी के शिखर समान नेता, अपनी बातों के विचार आज केसीआर वही करके बताए ना. कोई बोले इसके अंदर 100కు 100 మార్కులు కేసీఆర్ కేయచ్చు కదా, చూపెట్టిండా అండి. సో ఇప్పుడు రియలైజ్ అయ్యారా? 100 రోజుల పాలన చూసిన తర్వాత రియలైజ్ అయ్యారు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కేసీఆర్ వస్తుందనే కాన్ఫిడెన్స్? 3 నెలల్లో మార్పు వచ్చింది కదండి. నేను చూస్తున్నా, నేను అడుగుతున్నా. మా హైదరాబాద్ మేము వాళ్ళ వెంబడే ఉన్నారండి. అంటే జనరల్గా ఇప్పుడు 26 సీట్లు 26 సీట్లలో ఉన్నప్పుడు మా హైదరాబాద్ అంతా ఉన్నారు వాళ్ళ వెంబడే. సరే కొద్దిగా వాళ్ళ సార్కు రైతు బంధు గురించి ఎన్ని పోట్లు కూర్చున్నారండి ప్రతిపక్షాలు. రైతు బంధు ఎందుకు ఇస్తున్నావు ఎవరిదండి రైతు బంధు? ఇప్పుడు మేము చెప్తే ఢిల్లీలో రైతుల మీద ఏం జరిగిందో మీకు తెలుసు, చట్టాలను తీసుకొచ్చి. మరి ఇక్కడ రైతు బంధు ఎంతోమంది ఇవ్వద్దన్నారు, ఇచ్చిండ్రు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు కాదండి మనిషి, ఒక ఫిజికల్గా మనం కనబడతాం కానీ అంత చేసేది మన ఆలోచనలు. హౌ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఎట్లా ఆలోచిస్తే నీకు అట్లా జరుగుతుంది. ఇవాళ అలాంటి ఇంత అద్భుతంగా ఆలోచించే వ్యక్తి మళ్ళీ దొరుకుతాడా? ఎంఐఎంతో జతగట్టి గుళ్ళు డెవలప్ చేసిందండి. వాళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచి వాళ్ళకి ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి తన బాటలో ఎవరు అడ్డం రావద్దని ఇవాళ యాదాద్రి మీకు అసలు మీరు ఈ హైదరాబాద్లో బోనాలు చాలా ఘనంగా చేస్తారు. గణేషులు ఎట్లా చేస్తారో బోనాలు అట్లా చేస్తారండి. ప్రతి బోనాలు చిన్న గుడి నుంచి పెద్ద గుడి వరకు డబ్బులు ఇచ్చిండు. మా ఈ గుడి పక్కకే ఉంది, దీనికి 51,000 ఇచ్చిండండి. ఈ గుడికి 51,000 ఇచ్చిండు. ఇట్లా మీరు నగరంలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటి పక్క గుడికి కూడా సారు ఆ గుడి స్థాయిని బట్టి పైసలు ఇచ్చారు. అంటే చిన్న గుడి ఉంటే తక్కువ, పెద్ద గుడి ఉంటే ఎక్కువ, ఎంత విస్తీర్ణం ఉంటే అరేంజ్మెంట్స్ కావాలి, ఇది చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ మీరు క్యాంపెయినింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు కాబట్టి నెక్స్ట్ మీ క్యాంపెయినింగ్ ఎట్లుంటుంది? ఇట్లా కూర్చొని మాట్లాడుకోం, మళ్ళీ మనం వద్దాం ఫీల్డ్లో చేద్దాం, మీరు అన్నారు కదా కెమెరాలు తీసుకొని రండి అని, వస్తాం మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతుంటాం మేము. చాలా రండి, చూడండి నాది ఏముంటుంది. నేను ఇప్పుడు అంతా పార్లమెంట్ ఎన్నికలు కదా, మంచిగా నా వెంబడంతా యువత విద్యార్థులు ఉన్నారు. మంచి పని చేస్తాం, మంచిగా ఏంటంటే ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు, మంచిగా అవుతుంది. అదే నాకేంది అంటే ఈ మతతత్వ శక్తి ఏదైతే ఆలోచన ఉందో అవి ఎక్కడ కానీ రేపు ఇంకా ఇదైతే ఇనిషియల్ డేస్ కదా, రేపు ముందు దాని తీవ్ర రూపం దాల్చుతాయి ఎన్నికలు. అలాంటప్పుడు ఇట్లాంటివి ఏంటంటే ప్రమాదం ఉంది, ఇలాంటివి రెచ్చగొట్టేప్పుడు. అట్లా చేయకుండా ఉంటే ఎన్నికలకు మంచి వాతావరణం ఉంటుంది, అందరూ స్వేచ్ఛగా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు,
ప్రజలు కూడా స్వేచ్ఛగా ముందుకు రావచ్చు, వాళ్ళ కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి. ఆ రకంగా ఎన్నికలల్లో ఎవరి ఆట వాళ్ళు ఆడుకునే స్వేచ్ఛనివ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఎమోషనల్ అయినరు బట్ హోల్ హార్టెడ్గా మాట్లాడినరు. ఓల్డ్ సిటీకి ఏం మిస్ అవుతుంది, ఏం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంది, వాటిని ఎట్లా తీర్చాలి అనే ఒక కంప్లీట్ విజన్ మీకుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని ఎప్పుడు పిలిస్తే అక్కడికి వస్తాం, మీ క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది ఏంది, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఇవన్నీ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ కవిత గారు.